పార్టీలో చిన్న చిన్న గొడవలకే షోకాస్ నోటీసులు ఇచ్చే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇప్పుడు రోజుకో పంచాయతీ జరుగుతున్నా ఎందుకు సైలెంట్ గా ఉంది? వ్యక్తులను, ప్రాంతాలను బట్టి క్రమశిక్షణ కమిటీ నిర్ణయాలు మారుతూ ఉన్నాయా? పార్టీపై అసంతృప్తి గలం వినిపిస్తున్న నేతలకు నోటీసులు ఇవ్వకుండా క్రమశిక్షణ కమిటీయే క్రమశిక్షణ తప్పిందా? క్రమశిక్షణ కమిటీ వ్యవహారంపై హస్తం నేతల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. హస్తం పార్టీలో ఏ చిన్న గొడవ జరిగినా పార్టీ క్రమశిక్షణ నిబంధనల కింద ఆ వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ తన పరిధిలోకి తీసుకుంటుంది. మొదట గొడవకు కారణమైన పార్టీ నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరుతుంది. వివరణ సంతృప్తికరంగా లేకపోతే తదుపరి చర్యలకు ఉపక్రమిస్తుంది. అయితే ఇటీవల కాలంలో కాంగ్రెస్లో నేతల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో బయటపడుతున్నాయి. పార్టీ సీనియర్ నేతలే బహిరంగంగా మీడియా ముందుకొచ్చి వ్యక్తులపైన, పార్టీ, ప్రభుత్వ పెద్దలపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయినా క్రమశిక్షణ కమిటీ మాత్రం మౌనం వహిస్తూ ఉండటం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తుంగతుర్తి నియోజకవర్గంలో మండల అధ్యక్షుల నియామకం విషయంలో ఎమ్మెల్యేకు, ఎంపీకి మధ్య వివాదం తలెత్తినప్పుడు కాంగ్రెస్ పెద్దలు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు. కమిటీ ఏర్పాటు చేసి మరీ సమస్య పరిష్కారానికి చొరవ చూపారు. కానీ పోచారం నుంచి మొదలుకొని కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి, ఇప్పుడు కొండా సుష్మితా పటేల్ వరకు ఒక్కొక్కరు ఒక్కో అంశంపై బహిరంగంగా గళం విప్పుతున్న క్రమశిక్షణ కమిటీ మాత్రం గప్చుప్గా ఉండటం చర్చకు దారితీస్తోంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి నేరుగా ప్రభుత్వాన్నే టార్గెట్ చేశారు. ఇక చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డిపై బహిరంగంగా అవినీతి ఆరోపణలు చేశారు. తాజాగా మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్ ఏకంగా సీఎంకే సవాల్ చేసినంత పని చేశారు. ఇన్ని పరిణామాలు జరుగుతున్నా క్రమశిక్షణ కమిటీ మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉండటం కొందరు కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం నచ్చడం లేదట. ముఖ్యంగా గతంలో క్రమశిక్షణ కమిటీ నుంచి షోకాజ్ నోటీసులు తీసుకున్న నేతలు ఈ వ్యవహారంపై గరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమ విషయంలో వేగంగా స్పందించిన క్రమశిక్షణ కమిటీ ఇప్పుడు కొందరు నేతల విషయంలో నోటీసులు ఇవ్వడానికి ఎందుకు వెనకడుగు వేస్తోందని ప్రశ్నిస్తున్నారట. ఓ వర్గానికి చెందిన నేతలకు, లేదంటే బలమైన నేతలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలంటే క్రమశిక్షణ కమిటీ భయపడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బలహీన నేతలకు మాత్రం నోటీసులు ఇచ్చి తన ప్రాబల్యాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తోందని పలువురు సీనియర్ నేతలు అంటున్నారట. ఇకనైనా క్రమశిక్షణ కమిటీ దూకుడుగా వ్యవహరించకపోతే పార్టీలో మరింత మంది గొంతెత్తే ప్రమాదం ఉందని సీనియర్లు హెచ్చరిస్తున్నారట. అదే జరిగితే కాంగ్రెస్కు రాజకీయంగా తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. మరి ఇకనైనా క్రమశిక్షణ కమిటీ కొరడా ఝులిపిస్తుందా, లేక ఈ వివాదాలను లైట్ తీసుకుంటుందా అన్నది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.